హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సింహం మరి ఎలుక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. అది ఆ అడవిని పరిపాలిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం చేసి ఒక చెట్టు కింద నిద్రిస్తుండగా ఒక చిన్న ఎలుక దాన్ని చూసి దానిపైన ఆటలు ఆడడం మొదలుపెట్టింది. ఇటు అటు కిందకి పైకి పరిగెట్టడం ప్రారంభించింది. సింహం కోపంగా పెద్దగా గర్జిస్తూ నిద్రలేచింది. అది తన భారీ పంజాతో ఎలుకను పట్టుకుంది. ఎలుక తప్పు చేశానని క్షమించమని ప్రాధేయపడింది. తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ తప్పించుకోలేకపోయింది. ఎలుక చాలా భయపడింది మరియు క్షమించమని సింహాన్ని వేడుకుంది. సింహం తన పంజాని వదిలి ఎలుకని వదిలిపెట్టింది. తన సహాయానికి ఎప్పటికైనా సింహానికి సహాయం చేయాలని ఎలుక అనుకుంది. ఎలుక సింహానికి సహాయం చేయడం సింహానికి వినోదంగా అనిపించింది మరియు ఎలుకను వదిలివేసింది. ఒకానొక రోజు సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్ళు వల వేసి సింహాన్ని ఉచ్చులో బిగించారు. సింహం బిగ్గరగా గర్జించింది, తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఈ గర్జన వినపడింది, ఎలుకతో సహా. ఎలుక గబుక్కను వెళ్ళి ఉచ్చును తన పదునైన పళ్ళతో కొరికివేసింది. సింహంని విడుదల చేసింది. అప్పటి నుంచి సింహం మరియు ఎలుక ఎప్పటికీ స్నేహితులుగా మారిపోయారు.